హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాప్సికమ్, వాము వినటానికి ఈ కాంబినేషన్ విచిత్రంగా ఉన్నప్పటికీ ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా ఉండే వాము క్యాప్సికమ్ రైస్ ఈరోజు మన రెసిపీ. బాస్మతి రైస్తో చేసిన ఈ రెసిపీ మహా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, పసుపు, కొద్దిగా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొరియాండర్, కర్రీ లీవ్స్, పావు కేజీ బాస్మతి రైస్, కొద్దిగా తాలింపు దినుసులు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆయిల్, వాము, క్యాప్సికమ్, ఇష్టతో పాటు మంచి అట్రాక్షన్గా ఉండే పండు మిరపకాయలు 2. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా పరిశుభ్రమైన బౌల్లోకి బాస్మతి రైస్, ఈ రైస్కి తగినంత నీటిని యాడ్ చేసి పరిశుభ్రంగా వాష్ చేసుకుందాం. ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకుని మరికొద్దిగా నీటిని యాడ్ చేసి 20 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టుకుందాం. ముందుగా క్యాప్సికమ్ని ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ మధ్యలో ఉన్న సీడ్స్ని సెపరేట్ చేసేద్దాం. సన్నగా తరిగిన ఈ క్యాప్సికమ్ ముక్కలను ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. అలాగే పండు మిరపకాయలను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని సన్నని సెగ మీద 80% వరకు ఉడికించుకుందాం. ఈ బాస్మతి రైస్కి 1 స్పూను ఆయిల్,
చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేద్దాం. మూత పెట్టేసి సన్నని సెగ మీద చక్కగా ఉడికించండి. బాస్మతి రైస్ 80 నుంచి 85% వరకు ఉడికిపోయినాయి. చక్కగా డ్రైన్ చేసేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, వేరుశనగ గుళ్ళు, ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత కమ్మని కరివేపాకు, అలాగే జీడిపప్పు, జీడిపప్పు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. మని వాసన వచ్చిన తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఇంగువ, కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా కలిపి సన్నని సెగ మీద మగ్గనివ్వండి. క్యాప్సికమ్ ముక్కలను ఓవర్గా కుక్ చేయకండి. కాస్త క్రంచీగానే ఉంటే రెసిపీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా యాడ్ చేద్దాం. అప్స్ అండ్ డౌన్స్ చక్కగా కలిగి పెట్టండి. బాగా కలిగి పెట్టిన తర్వాత వాము, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పండు మిర్చి ముక్కలను కూడా కలిపి మరొకసారి కలిపి పెట్టండి. బాగా కలిపెట్టి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఎంతో సింపుల్గా రుచిగా ఉండే వాము క్యాప్సికమ్ రైస్ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేద్దాం. ఏదైనా ఎమర్జెన్సీ అకేషన్స్లో ఇటువంటి సింపుల్ రెసిపీలు మీకెంతగానో ఉపయోగపడతాయి. ఎటువంటి సైడ్ డిష్తో అయినా సరే దీని రుచి అమోఘం. ఏ సైడ్ డిష్ లేకపోయినా సరే కాస్త పెరుగుతో లాగించేసేయండి.
అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.